ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉన్నారు. ఇప్పుడు ఎట్లా చెప్పండి? బ్రతికి ఉన్నవారు ఏమయ్యారంట? చచ్చిన వారిగా ఉన్నారంట. దేని వలన? అపరాధముల వలన, పాపము చేయటం వలన. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవునా లేదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంది ఆ మాట. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం ఏం చేస్తుంది? నిన్ను చంచిన వారిగా, సచ్చిన కుమార్తెగా, కుమారి చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు చెప్పింది నువ్వు నిశ్చయముగా సస్తావు అన్నది చెప్పింది నీలో ఉన్న ఆత్మ, ఈ మట్టి శరీరాన్ని కాదు. నీలో ఉన్న నేను అనుగ్రహించిన ఈ జీవాత్మ చనిపోతుంది, చనిపోయిన స్థితిలో ఉంటుంది. దాన్ని బ్రతికించవాలో కష్టం. నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అని చెప్పాడు. ఈడొచ్చాడు మోసగాడు. ఈ మోసగాడు వచ్చి ఏమంటున్నాడు? అబే నువ్వు సావునే చావు, నువ్వు సావయ్యా అంటాడు. ఎందుకు సావడు? ఈడు శారీరక సంబంధమైన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు? శారీరక సంబంధమైన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను మహారాజు చెప్పిన మాట ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం అంటాడు, నువ్వు మట్టి అయి ఉన్నవారుగా తిరిగి అది మన్నయి మట్టిలోనికి చేరుతుంది. దేవుడిగా అనుగ్రహించిన ఆత్మ తిరిగి దేవుని సన్నిధికి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మ గురించి మాట్లాడుతుంటే ఈడు శరీరం గురించి, పనికిరాని శరీరం, ఈ మట్టి అయిపోయే శరీరం గురించి మాట్లాడి చూసావా నేను చెప్పానే నువ్వు చనిపోయావా? చనిపోవు నాకు తెలుసు, చనిపోవు. ఎంత మోసగాడంటే ఈ విధంగా భూమి మీద అనేక మందిని చంపేశాడు. అనేక మంది చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. అపరాధముల చేత, దోషముల చేత, పాపపు క్రియల చేత, పాపపు ఆలోచన చేత, పాపపు నడక చేత, పాపపు ప్రవర్తన చేత చనిపోయిన స్థితిలో ఉన్నవారమై ఉన్నాము. క్రైస్తవులు అయినా ఇతరులైనా ఎవరైనా సరే మన ఆత్మ మనలో చనిపోయిన స్థితిలో ఉంది. ఇది సత్యం. ఇది గమనించరేది ఎవరు? ఇది తెలుసుకునేది ఎవరు? దేవుడు బాధపడేది ఆత్మను రక్షించడానికి. నీలో ఉన్న ఆత్మ చనిపోకూడదని. ఎందుకంటే ఆదాము అవ్వ మానవులుగా ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని ఆత్మతో ఉన్నవారు. వారు ఇక్కడ ఎట్లా సావాసముగా ఉండాలనుకున్నారు దేవునితో, దేవుడు అట్లాగే మనుషులతో సావాసముగా ఉండాలనుకుంటాడు. మనుషుల మధ్యలో జీవించాలనుకుంటాడు, మనుషులతో మాట్లాడాలనుకుంటాడు. ఆయన ఇష్టపడతాడు, మనుషులను ప్రేమిస్తున్నాడు గనక. ఆయన రూపంలో ఉన్నాము గనక, మనం ఆయన స్వరూపంలో ఉన్నాము గనక, ఆయన ప్రేమించి తయారు చేసుకున్న వారము గనక ఈ సత్యాన్ని ఎవరు గమనిస్తారు? ఆయన నుంచి దూరం చేయాలి. మీరు చావనే చావరు. యేసు ప్రభు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి ఇలా అన్నాడంట, అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టుకొని వస్తానయ్యా అంటే యేసు ప్రభు అన్నాడంట, అయ్యా మృతుని పాతి పెట్టుకుందరు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. మృతుని ఎట్లా పాతి పెట్టుకుంటారు అనేది వాడికి అర్థం కాలా. అంటే శారీరకంగా చనిపోయిన వాడు తండ్రి గారు, కానీ ఆత్మీయంగా చనిపోయిన వారు చాలామంది అక్కడ ఉన్నారు. పని బాటలాగా తిరుగుతున్నారు.
అపవాదితో నింపబడిన వారే వాళ్ళు పాది పెట్టుకుంటారు లేరా. నువ్వు బ్రతకాలనుకున్నవాడు, మారు మనసు పొందాలి, జీవించాలనుకున్నావు, దేవుని రాజ్యంలో చేరాలనుకున్నవాడు నన్ను వెంబడిస్తున్నావు, రా నేను నిన్ను తీసుకెళ్తా, నాతో రా రా అన్నాడండి. ఎంత చక్కటి మాటలు బైబిల్లో ఉన్నాయో. అర్థం ఎవరు చేసుకుంటారు? కానీ ఎవరైనా ఎవరు ఇస్తారు? ఇంత ఎవరైనా ఇవ్వటానికి ఎవరికి? ఈ 2 మాటలు, ఈ 4-5 వచనాలలో ఇంత మర్మం ఉంది కదా. ఈ మర్మాన్ని ఎవరు బోధిస్తారు? ఇంకొక మాట అంటది, మీరు చావరని దేవుడికి తెలుసంట. ఇంకొక అబద్ధం ఇది. రెండో విషయం, కళ్ళు తెరవబడతాయంట. ఏం పడతాయి? కళ్ళు తెరవబడతాయంట. దేవతలాగా ఉంటారంట, దేవుడికి తెలుసంట. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమును ఇచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె ఆ ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను. ప్రైజ్ లార్డ్. ఎవరికి ఇచ్చాను? తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిందంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను గారు ఒక మాట అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబము. అది ఇప్పుడు ఎవడి వల్ల ఈమెకు కలిగింది? అవకి, స్త్రీకి. ఎవరు చెప్తే ఇవన్నీ తెలుసుకున్నది? అపవాది చెప్తే తెలుసుకున్నది. అవునా లేదా? మీరు చావరు, మీ కళ్ళు తెరబడతాయి, అది ఆహారానికి మంచిగా ఉండి తినటానికి పండ్లు రమ్యంగా కనపడుతుంది, రుచిగా ఉంటుంది అని చెప్పింది ఎవరు? అవ్వకు చెప్పింది ఎవరు? స్త్రీకి. అపవాది కాదా? సాతానుగాడు కదా చెప్పింది. ఈవిడ నమ్మింది ఆ మాటలు. అంతే. దేవుడు చెప్తే నమ్మలేదు, భర్త అయినటువంటి ఆదాము చెప్తా నమ్మలే ఈవిడ. ఎవరి మాటలు విన్నది? అపవాది మాటలు విన్నది, సాతాను మాటలు విన్నది. ఈనాటి స్త్రీలు కూడా చాలామంది కూడా ఇంట్లో చెప్పిన వారి మాటలను నమ్మరు. ఎదుటివారు చెప్పినవి బాగా బుర్రకెక్కించుకుంటారు, వాటిని పట్టుకొని ఏలాడతారు. ఆ మాటలను పట్టుకొని కుటుంబాలను పాడు చేసుకుంటారు, జీవితాలు పాడు చేసుకుంటారు. అవి చక్కగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి మాటలు. ఆదాము చెప్పిన మాటలు అవ్వకు రుచిలు ఇవ్వలే, దేవుడు చెప్పిన మాటలు అవ్వకు రుచి ఇవ్వలే. ఎందుకు తినగాకమన్నాడు అని ఆలోచన చేయలే, ఎందుకు వాళ్ళిద్దరు వద్దన్నారు అనే ఆ తలంపు ఆమెకు రాలే. చెప్తుంది కదా, మీ కళ్ళు తెరబడతాయి, మీరు దేవతల్లాగా ఉంటారంట. ఎలాగా ఉంటారు? దేవతల్లాగా ఉంటారంట అని చెప్పగానే ఈవిడ దేవుడు మమ్మల్ని మోసం చేశాడైతే, దేవుడు మమ్మల్ని మోసం చేశాడు, మా కళ్ళు తెరవబడకుండా మూతేశాడు. నీ కంపు జీవితం, నీ రోత జీవితం నీ కంటికి కనపడను కూడా ఆయన కప్పాడు. దానికి సంతోషించాలి. అది తినటానికి బాగుండే, రుచిగా ఉంటాయంట, చూడటానికి అందంగా ఉన్నాయంట. అందుకే అంటాడు అక్కడ యోహాను, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబపు మాటలు. చాలామంది ఎదుటివారి మాటలు వద్దంటే ఇన్రు. వద్దు, పలానా పని వద్దు, అది మనకు కుదరదు, మనం చేయలేము అంటే కొంతమంది స్త్రీలు ఇళ్లలో అదే చేస్తానని పట్టుబడతారు, చేస్తారు. లాస్ట్లో కుటుంబాలను అనేకమైన ఇబ్బందులకు పాలు చేస్తున్నారు. దీన్ని ఒక రకంగా మూర్ఖత్వం అని అంటారు, ఒక రకంగా అజ్ఞానము అంటారు, మొండితనము అని కూడా అంటారు. నేను చేయాలనుకున్నది చెయ్యాలి అంతే, దీన్ని మొండితనమే అంటారు. దాని 10వ స్థానం ఏమవుతుంది? మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా తర్వాత విషయం. ఏమి జరిగింది ఏంటి? వద్దంటే నువ్వు చేసావు కదా ఏంటి అంటే,
నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఏంటంట? నేను ఇలా జరుగుతుందని అనుకోలేదంట. చెప్పాను కదా, చెప్పిన తర్వాత కూడా అనుకోవటం ఏంటి? ఇంకా ఆదాము చెప్పాడు, దేవుడు చెప్పాడు తిన్న రోజు నువ్వు చనిపోతావని. ఇంకా ఏంటి నువ్వు ఏమనుకోవాలి? ఇంకా ఇంటివారు మాటలు నచ్చవు, కుటుంబ సభ్యుల మాటలు నచ్చవు, బయట వాళ్ళు చెప్పే మాటలు బాగా బొరకెక్కించుకుంటారు. ఈ పాడైపోయే లక్షణాలు, సుఖ జీవితము జీవించకుండా ఈర్ష్య ద్వేష భావాలతో హృదయాలను నింపుకొని జీవించే జీవితాలు ఇవి. మోసకరమైనటువంటి మాటలు హృదయాలు ఉన్నప్పుడు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకంటే నీలో అపవాది మాటలు ఉన్నాయి, నీలో సాతానుగాడి మాటలు ఉన్నాయి. వాడు సర్పము కాటేసింది నీ మనసుకో, నీ మనసును కాటేసింది. నీ మనసును కాటేసింది గనక నీ మనసు ఇసముతో నింపబడింది, నీ హృదయము. అందుకే బాల్యం నుండి చెడిపోయారా వీళ్ళు అన్నది దేవుడు. అందుకే ఇలా హృదయం మొదటి నుంచి చెడిపోయి ఉంది అంటే కారణం ఇదే. నా ప్రియ సహోదరి సహోదరు ఆలకించండి. ఈరోజు చాలా బాధేస్తుంది ఈ కుటుంబ వ్యవస్థను గురించి ఈ యొక్క చక్కటి మాటలు. ఈ కుటుంబ వ్యవస్థ గురించి సాతానుగానికి సంభాషణ చాలా మంచి సందేశాలు ఇవన్నీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువు. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వాళ్ళు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధులందు నిలకడగా ఉండిన ఎడల ప్రైజ్ లార్డ్. ఎవరు రక్షింపబడతారంట? అపవాది మాటలు విన్నవారు రక్షింపబడతారా? అపవాది మాట విననివాడు, సాతాను మాటలు విననివాడు రక్షింపబడతాడా? అపవాది మాటలు విన్నవాడు రక్షింపబడడు. దేవుని మాటలు విన్నవాడు రక్షింపబడతాడు. దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి? మందిరాలలో ఉంటాయి, పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. నువ్వు మందిరానికి రావు, పరిశుద్ధ గ్రంథము చదవవు, చదివిన కానీ పట్టించుకోవు. ఒక పాఠ్య పుస్తకం మాదిరి చదువుతాం. భక్తితో శ్రద్ధతో సహించి మనసు పెట్టి చదివితే అర్థమవుతుంది బైబిల్లో ఉన్న నీతి ఏంటో, బైబిల్లో ఉన్న సత్యం ఏంటో. అది మనం గమనించుకోకుండా గ్రహించుకోకుండా మనం ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? మన బాధలు మనకు తెలియవు. మీకు ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి నా ప్రియ సహోదరి సహోదరా. రక్షింపబడిన నువ్వు కూడా ఈడ్చుకెళ్ళిపోతుంది అపవాది. నీ కుటుంబాన్ని చిన్న భిన్నలు చేసేస్తుంది, నీ మనసుని చిన్న భిన్నం చేసేస్తుంది, నీ బుద్ధిని పాడు చేసేస్తుంది. పవిత్రమైన బుద్ధి, సరళవంతమైన బుద్ధి పాడు చేసేస్తుంది. నిలకడైనటువంటి నీ మనసు, స్థిరమైన నీ మనసును పాడు చేస్తుంది. వాడి మాటలు అట్లా ఉంటాయి. అందుకని మనం ఎక్కువ అందరితో మాట్లాడకూడదు, మాట్లాడితే గ్రహించాలి. నేను ఒక మాట మీకు ఈరోజు నేను చెప్తా. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా పరిశుద్ధ గ్రంథములో లేఖనాల ప్రకారం ఈ మాటలు ఉన్నాయా లేవా అనే దాన్ని మాత్రమే మీరు గ్రహిస్తే మీరు ఎక్కడ మోసపోరు. ఎక్కడ ఏ చర్చిలో ఉన్నా కానీ, ఏ విశ్వాసి అయినా, నువ్వు బోధించే నీ పాస్టర్ అయినా సరే, నీతో మాట్లాడుతున్న ప్రార్థన పరురాలైనా సరే, ప్రార్థన పరుడైనా సరే, సువార్తకుడైనా సంఘ కాపరుడైనా, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలలో గాన దేవునికి వాక్యానికి, పరిశుద్ధ గ్రంథ వాక్యానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడంటే వాడు అపవాదే, వాడు సాతానే. ఇది స్పష్టంగా నేను చెప్పగలను.
మోసపోకండి. మోసపుచ్చటానికి వాడు వచ్చాడు. అవ్వ మోసపోయింది. ఎవరు మోసపోలేదంటమ్మా? ఆదాము మోసపోలేదు, కానీ అవ్వ మోసపోయింది. నేను మోసపోయా. నేను కొంతమంది చేతులలో చాలా మోసపోయా, చాలా సిగ్గుపన్నా, నన్ను చాలా హేళన చేసి మాట్లాడారు. కానీ నా దేవుని దగ్గరికి నేను వచ్చినప్పుడు, నా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నా దేవుడు నా పని పూర్తి చేసినప్పుడు వాళ్ళు ఏమి చేయలేకపోయారు. వాళ్ళు సిగ్గుపరచబన్నారు అని నేను భావిస్తాను. కానీ వాళ్ళు సిగ్గుపడలా. వాళ్ళు ఇంకా ఈర్ష్య పొందారు నా మీద. వాళ్ళు నా మీద ఇంకా కక్ష కట్టారు. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడనే కోపం. నాతో కరపత్రాలు రాయించాడు. నేను రాశాను. దేవుడు రాయ్యా, నువ్వు కరపత్రాలు రాయి అన్నాడు. నేను రాస్తుంటే ఆయన నాకు సహాయం చేశాడు. ఆ కరపత్రాలు అబద్ధము, అంత అబద్ధము. చించేయి కాల్చేయి అంటే ఎలా ఉంటుంది? అది నా సొంతగా రాస్తే, నా గొప్పతనం కోసం రాస్తే నాకు బాధ ఉండదు. సరేలే పోవట్లేదు. 2 పాస్టర్లతో, 2 టీచర్లతో దాన్ని సరిచేసి వాళ్ళ సలహాలతో సహా తీసుకున్న తర్వాతనే ప్రింట్ చేసేవాడిని. పుస్తకాలైనా కరపత్రాలైనా 2 పాస్టర్లు దాన్ని ఓకే అన్న తర్వాత వాళ్ళు తీసేసించి మళ్ళీ టీచర్స్, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, ఒక్కొక్కరు MA MED చదివిన వాళ్ళు సరిచేసిన తర్వాతే నేను రిలీజ్ చేసేవాడిని పుస్తకాలను. అవి అబద్ధము, అవి కాల్చాయి. ఎందుకయి అంటే ఎలా ఉంటుంది మనసుకు? బాధేదా? బాధేస్తుంది కదా. మోసము చేయటం అంటే ఇదే. చిన్ని మాటలు, ఆ మాటలలో మనం గ్రహించలేం. 5,000 పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకం అంట 4 పుస్తకాలు, 4, 5, 20,000 పుస్తకాలు నేను ప్రింట్ చేసి ఈ యొక్క గుడివాడ పట్టణం చుట్టూ పల్లె గ్రామాలలో పంచితే నా దగ్గర ఉన్న ముష్టి ఆ కాపీలు 2-3 కాపీలు ఉంటే వాటిని కాల్ చేస్తే ఏం ప్రయోజనము? తక్కిన అన్నీ కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి. ఈనాటికి కూడా, ఈ రోజుకు కూడా ఆ యొక్క పుస్తకాలు చదివిన వారు నాకు ఫోన్ చేసి, అయ్యా మాకు ప్రార్థన చేయండి అయ్యా అని మాట్లాడుతుంటారు. పలాని పుస్తకం పేరయ్యా అని చెప్పి మాట్లాడుతుంటారు. ఆ పుస్తకాలు అబద్ధం అయితే, ఆ పుస్తకాలు మంచి కాకపోతే, అందులో దేవుని మాటలు సరైన కాకపోతే ఎందుకు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు? వాళ్ళు నమ్మకపోతే ఎందుకు నాకు ఫోన్ చేస్తారు? వాళ్ళు నమ్మకపోతే పుస్తకాలు పట్టుకొని ఎందుకు శిబిరానికి వచ్చారు? శిబిరంలో ఎందుకు ప్రార్థనలు చేశారు? బాగుపడినారు. ఇటువంటి మాటలు నేను విన్నప్పుడు చాలా బాధేస్తుంది, హృదయం గాయమైపోతుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడిని, దేవుని పని ఒకటి, వేరే పనులు నాకెందుకు? ఆయన చెప్తేనే రాశా. నా వయసు 15 సంవత్సరాలు, 14-15 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు ఆ యొక్క 9వ తరగతి చదువుతున్న సమయంలో స్టార్టింగ్లో ఆ విషయాలు జరిగిన సంఘటనలు నాకు దేవుడు 2016 గుర్తు చేశాడు. ఎన్నో సంవత్సరము చెప్పండి? 1973 సంవత్సరం జరిగిన సంఘటనలు ఎప్పుడు నాకు గుర్తు చేశాడు దేవుడు? 2016లో. అబద్ధమా? నాకు గట్లకు ఇన్ని సంవత్సరాలు ఎట్లా గుర్తుంటాయి? కానీ దేవుడు గుర్తు చేశాడు. ఈ శిబిరంలో పుస్తకాలు రాసింది ఈ శిబిరంలోనే, ఈ టేబుల్ దగ్గరనే. అది అబద్ధం ఎందుకు అవుతాయి? దొంగతనం ఎందుకు అవుతాయి? చాలా బాధేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మోసం. ఆదాము మోసపోలేదు, కానీ అవ్వ మోసపోయింది. ఆదాము వలన రక్షణ పోగొట్టుకోలేదు, కానీ అవ్వ వలన రక్షణ పోయింది. నా ప్రియ సహోదరి, అంటే దీని అర్థం ఏంటంటే, స్త్రీలారా మీ పురుషులను మాటలో నేను పురుషుల మాట వినండి అని నేను అన్ను. ఎందుకంటే వాళ్ళు సరైనవాడైతే వినండి. నీకు సరైనవాడు ఇంటికి అన్ని అవసరాలు తీర్చగలుగుతున్నాడు, ఏ పాడు అలవాటు లేదు, వ్యసనాలు లేవు అనే ఒక వ్యక్తి ఉంటే
ఆయన మాట తప్పక వినండి. ఎందుకంటే పురుషునికి ఇచ్చిన జ్ఞానము, పురుషునికి ఇచ్చిన ఆలోచన స్త్రీకి ఉండదంతా. ఎందుకంటే స్త్రీ ద్వారా కుటుంబాన్ని అల్లరి చేయడానికి అది ఎప్పుడు పొంచి ఉంటుంది అనేది లేఖనాల్లో చాలా చూసా. శారా, ఆ తర్వాత సునోమిరాలు, చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలామంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో. రూతు, అత్తగారైనటువంటి నయోమి, వీళ్ళందరూ చాలామంది మనకు సాదృశ్యంగా ఉన్నారు. లేయి సాదృశ్యంగా ఉంది, రిబకా సాదృశ్యంగా ఉంది. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు సాదృశ్యముగా ఉన్నారు స్త్రీలు. గ్రహిస్తే జాగ్రత్తగా ముందుకు సాగిపోతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి నరులు కలపబడిన వాడై శోధింపబడుతుంది. ఎట్లా శోధింప? మన కుటుంబాల్లో బాధలు కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచన, సొంత ఆలోచనలు, బైబిల్ ప్రకారం కాదు, పరిశుద్ధ గ్రంథంలో లిఖించిన ప్రకారం కాకుండా సొంత ఆలోచనలు, సొంత తలంపుతో ముందుకు సాగిపోయి ఫలాన్ని చేయాలి అని చేయటానికి ముందుకెళ్తే బొక్కబాలు పడిపోతారు, ఉన్న రూపాయి అయిపోతుంది. చాలామంది అది చేయగలను ఇది చేయగలను ఒక ఆలోచన ఉంటుంది, కానీ చేసేటప్పుడు కానీ తెలియదు నేను ఎందుకు చేస్తున్నానని అప్పుడు మొత్తుకుంటారు. కానీ ముందే దేవుని సన్నిధిలో పెడితే దేవుడు చేయాలన్నా ఉద్యోగాలని మనసుకు ప్రేరేపణ కలిగిస్తాడు. కాబట్టి ఆ పని చేయలా, సరేమ్మా నువ్వు చెప్పావుగా వెళ్ళు. నా దగ్గర ఆదాము ఉన్నాడు, మా ఆయన గారు, నా భర్త, ఆయనకు ఒక మాట చెప్తాలే, సాయంత్రం పూట దేవుడు వస్తాడు, దేవునితో కూడా ఒక మాట చెప్తాను, వారిద్దరూ అందరం కలిసి మాట్లాడుకో ఒక నిర్ణయం తీసుకుంటాము, ఆ చెట్టు ఫలాలు తినాలన్నా వద్దా అనేది నేను దేవుని అడుగుతాను, నువ్వు మమ్మల్ని మోసం చేశావు, అదిగో ఆ యొక్క ఫలాని సర్పం వచ్చి ఇలా నాతో మాట్లాడింది, మరి మేము కళ్ళు తెరవబడతాయంట, మేము దేవతల్లాగా ఉంటామంట, మరి నువ్వెందుకు మమ్మల్ని మోసం చేసావని దేవుని నిలదీసి అడుగుతాను అని ఎందుకు చెప్పలేదు? అది చెప్పగానే కళ్ళు మూసుకుపోయి తీసుకొని తినటం ఎందుకు? ఫలాని వస్తువు బాగుంది అని చెప్తే చాలు, బజార్లో వెంటనే వెళ్ళిపోయి కొనాలి అంతే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, అసలు ఏంటి పరిస్థితి అన్నీ ఆలోచన చేసినక్కర్లే, అప్పు తేపో కొనాలి నేను అంతే. పలానా అమ్మాయి, పలానోళ్ళు, పలానా పక్కింటోళ్ళు, పలానా వాళ్ళు, బలం బంధువులు కొన్నారు, నేను కొనాలి. ఈ సిద్ధాంతం తప్పు. శోధింపబడేది మనమే, బాధపడేది మనమే. ఒక్క మాట అడిగి వీలైతే కొందాం, లేకుండా మానేద్దాం. ఒక్క మాట ఆదాముకు చెప్తే ఎంత బాగుండేది, ఒక్క మాట దేవునితో చెప్పుంటే ఎంత బాగుండేది. చెప్పావుగా, నేను నమ్మా నీ మాటలో. అక్క నేను అబద్ధం చెప్పటం లేదు, అక్క చెల్లి నేను అబద్ధం చెప్పటంలే, ఇది నిజము, నా కళ్ళారా చూశానే. ఏం చేసేదంట? ఇలా చెప్పగానే నమ్మేయటం, కుటుంబాలు పాడు చేసుకోవటం. ఎవలాగా ఒకటి పాడుగాలే, నరులు అన్న ప్రతి ఒక్కరికి ముప్పు తెచ్చింది, మనుషులు అన్న ప్రతి ఒక్కరికి తెచ్చింది ముప్పు. నీవు కూడా నీ కుటుంబానికి తెచ్చావు ముప్పు, నీ గ్రామానికి ముప్పు తెస్తావు, నీ సమాజానికి ముప్పు తెస్తావు, చెడ్డ పేరు తెస్తావు, కలంకాలు కలగజేస్తావు. ఆలోచన చేస్తే ఉండవు ఇవన్నీ. ఒక మాట అడిగితే తప్పు ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకోండి. దేవుని నామములో మనవి చేస్తున్నా. 15 వచనం చదవమ్మా. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై, ఇది మన ఆత్మ చనిపోవటానికి, మన ఆత్మ నరకములో శిక్ష పొందటానికి, మన ఆత్మ ఆ యొక్క అగ్నిగుండంలో ఆహుతి అవ్వటానికి కారణము దురాశ. భూమిన దురాశ. ఎవరు ఏది చెప్తే నమ్మటం. కంటికి బాగా కనపడగా రమ్యమై ఉందంట, తినటానికి మంచిగా ఉందంట, తెచ్చుకున్నది ఆ శరీర ఆహారం కోసము, కంటికి ఇంపుగా ఉందని తీసుకొచ్చుకున్నది
తెంపేసింది చెట్టు నుంచి, తిన్నది. ఈ శరీరానికి ఆరోగ్యముగా ఉంటుందని, శరీరానికి మంచి ఆహారమై ఉంటుందని కళ్ళు తెరవబడినాయి. అప్పుడు అనుకున్నది, నేను దిగంబరులే, నా శరీరం వస్త్రాలు లేవని. అప్పుడు ఆకులు ఎత్తుక్కుంటున్నారంట కచ్చడాలు కుట్టుకోవటానికి. బుద్ధి జ్ఞానం ఉండాలి. అన్ని పోగొట్టుకొని ఇంట్లో వాకిలు అమ్మేసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నేను తప్పు చేశానని, నేను పొరపాటు చేశానని. నా ప్రియ సహోదరి సహోదర, ఆలకించండి ఈ రోజు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు, సర్వశక్తి గల దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి భూలోకమునకు పంపించి మనము శాపము నుంచి, పాపము నుంచి, అపరాధముల నుంచి విమోచించి మన ఆత్మను రక్షించుకోవడానికి, మన ఆత్మను రక్షించి మన ఆత్మను తిరిగి ఆయన సన్నిధికి చేర్చుకోవటానికే ఈ గొప్ప ప్రణాళిక భూమి మీద ఏర్పాటు చేశాడు. దీన్నే రక్షణ సువార్త అంటాము. ఈ సువార్త ఆయన ప్రకటించినయే. ఆయన 3.5 సంవత్సరాలు ప్రకటించిన ఈ సువార్త, ఆయన మరణించిన ఆ సువార్త, ఆ యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క చేసినటువంటి ఉపదేశముల ద్వారా ఈరోజు ఎవరైనా నమ్మి విశ్వసించి బ్రతికితే వాడు రక్షింపబడతాడు, లేకపోతే చచ్చాడు, అంతే. అపజేసిన పాపానికి నేడు మనం కూడా చనిపోతున్నాం. అపజేసిన అపరాధానికి మనము కూడా అపరాధులమై సచ్చిన వారిగా ఉంటున్నామనే మాట సత్యం. ఇందులో నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. తన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించాడు. ఆయన మరణం ఇచ్చి బలే పశువుగా అయ్యాడు. తద్వారా మనము ఈరోజు బ్రతికిట. అందుకే అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం యందు మన పాపములను మ్రాను మీద మోసి ఆయన పొందిన గాయముల చేత, ప్రైజ్ లార్డ్, మనం పాపలను విమోచించాలంటే అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుమా. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, ప్రైజ్ లార్డ్, ఎవరి చేత అంట? క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు మన కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆయన పొందిన గాయాల ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా, ఆయన బలిగా అర్పించిన ఆ ప్రాణదానం వల్లనే మనము విమోచింపబడినాం. కాబట్టి మనము నా ప్రియ సహోదరి సహోదర, అపరాధముల చేత మనం చచ్చిన వారుగా ఉన్నామా, బ్రతికే ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన, ఈ యొక్క శుక్రవారం రోజు ప్రభా మీరు నాకు అనుగ్రహించిన ఈ యొక్క సందేశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సందేశం ప్రభా నేను నీ ప్రజల మేమందరం ధ్యానించి ఉండగా ఈ మైకు యంత్రము ద్వారా, ఈ టెలివిజన్ ద్వారా విన్న ప్రజలు, ఇక్కడ కూర్చున్న ప్రజలందరికీ కూడా మేలు కలుగులాగా, చచ్చిన స్థితిలో ఉన్న మేమందరము అపరాధముల చేత, పాపముల చేత తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చేత జీవించులాగా, బ్రతికేలాగా మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించండి. మాకు మారు మనసు దయచేయండి, పశ్చాత్తాప హృదయం దయచేయండి, పాపక్షమాపణ అడిగే కృప మాకు దయచేసి నీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించి బలపరచమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు.